ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రైట్ దుర్గా, ఎన్ని రోజుల పాటు వర్ష సూచన ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ రాజకుమార్. ఏదైతే నైరుతీయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇది కొనసాగింపుగా మరొక ఆవర్తనం కూడా అటు ఉత్తర తమిళనాడు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో బంగాళాఖాతం ఈ ఆవర్తనం కొనసాగుతున్న ఈ ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తాజాగా బులెటిన్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షపాతం నమోదైంది. ఇప్పుడు మన ప్రస్తుతం విజువల్స్ కూడా మనం కెమెరామెన్ చూపిస్తున్న అంశం మనం చూడొచ్చు. సముద్ర కెరటాలు కూడా ఊవెత్తున ఎగిసిపడుతున్న అంశాలు మనం చూడొచ్చు. ఏదైతే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం ఉండబోతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే ఈశాన్య ఋతుపవనాలు మనం చూస్తుంటే అది తిరోగమనం చెందే అవకాశం ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ లోని మిగిలిన ప్రాంతాల నుంచి కూడా మొత్తం జార్ఖండ్ తో పాటు ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం లాంటి ఆ రాష్ట్రాల నుంచి ఈ ఈశాన్య ఋతుపవనాలు మన భారతదేశం నుంచి నైరుతి ఋతుపవనం కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని సంబంధించుకొని ఈశాన్య ఋతుపవనం వెళ్ళిన తర్వాత నైరుతి ఋతుపవనం వచ్చే సమయంలో వాతావరణంలో జరిగే ఈ మార్పుల వల్ల ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ 3 రోజుల పాటు కూడా ఉత్తరాంధ్రతో పాటు అటు కాకినాడ, శ్రీకాకుళం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో కూడా భారీ వర్షపాతం గత రాత్రి నుంచి నమోదైంది మనం చెప్పవచ్చు. ఇదే ప్రభావం కూడా అటు తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉండబోతుంది. ఏదైతే ఈశాన్య భారతదేశం నుంచి కూడా ఈ నైరుతి ఋతుపవనాలు మరింత ఉపసంహరించుకోనున్నాయి. 2-3 రోజుల్లో పూర్తిగా మన దేశం నుంచి కూడా ఉపసంహరించుకోనున్నాయి. ఏదైతే ఋతుపవనాలకు సంబంధించి నైరుతి ఋతుపవనాలు అయితే ఈశాన్య ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశం నేపథ్యంలో దీని ప్రభావం కూడా 2-3 రోజుల పాటు ఉందని చెప్పి కూడా దీని ప్రభావం ఉండబోతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తాజాగా తెలియజేశారు. ఈ ఉపరితల ఆవర్తనం కూడా తమిళనాడు తీరం మీదుగా కూడా 5.8 కిలోమీటర్ల ఎత్తులో అది విస్తరించింది. మరోవైపు అది ఉత్తర తమిళనాడు నుంచి కూడా చూస్తే నైరుతి బంగాళాఖాతం అది సముద్ర ఘట్టానికి కూడా 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కాబట్టి దాని ఆనుపాలు ఉన్న అటు దక్షిణ తమిళనాడు కావచ్చు, ఈ సౌత్ ఆంధ్ర సంబంధించిన చూస్తే ఈ తీరం వెంబడి కూడా బలమైన గాలులు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమ, కృష్ణా జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో కూడా దీని ప్రభావం ఉండబోతుందని చెప్పి కూడా తెలియజేశారు రాజ్కుమార్. రైట్ దుర్గాప్రసాద్, ఇక ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు? రైట్ దుర్గాప్రసాద్, ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు? ఏదైతే ప్రభావం కూడా రానున్న 3 రోజుల పాటు ఏ తీరం వెంబడి బలమైన గాలులు వేస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. ఇది తీరం వెంబడి కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వేస్తాయి. మరోవైపు ఈ గాలుల ప్రభావంతో కూడా భారీ 3 రోజుల పాటు వాతావరణం పరిస్థితి ఉండబోతుంది. ఈ నేపథ్యంలో విశాఖలో గత రాత్రి భారీ ఎత్తున వర్షపాతం నమోదైతే మనం చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమలం అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య సంబంధించిన కార్మికులు కూడా ఎక్కడ కూడా ఆ వర్షముని ఉండిపోకుండా ప్రయాణాలు చేసే వారు కూడా లేకపోతే వాహనాలు వెళ్లే మీద సంబంధించి రాకపోకలకు సంబంధించి ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అటు అధికారులు పనిచేస్తున్నా మనం చూడొచ్చు రాజ్కుమార్. ఓకే, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.
ఏపీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మనూరు గ్రామ చెరువుకు హంద్రీనీవా కాలువ ద్వారా చేరుతున్న కృష్ణా జలాలకు గండిపడింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వర్షపు నీరు కాలువలోకి అధికంగా చేరి ప్రవాహం ఉధృతమైంది. దీంతో కాలువ గేట్లు తెగి గండి ఏర్పడింది. అయితే గండి నుంచి వెళ్తున్న నీరు వృధా కాకుండా సమీపంలోని చెరువుకు చేరుతోంది. సమాచారం అందుకున్న జలవనరుల శాఖ అధికారులు అక్కడికి చేరుకొని గండిని పూడ్చేందుకు పనులు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం అనంతపురం జిల్లా మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ నరేష్. గండి పడిన చోట పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ కుమార్. గండి పడిన చోట అయితే ప్రస్తుతానికి మనకి ఆ, ప్రజలకి కానీ అక్కడ దగ్గరలో ఉన్న ఊర్లో ఉన్న ప్రాంతాలకు కానీ ఏ విధమైన చుట్టుపక్కల గ్రామాలకు ఏ విధమైన అపాయం అయితే లేదు. అది ప్రమాదం, దానివల్ల అంత ప్రమాదం అయితే ప్రస్తుతానికి ఏం లేదు. కానీ గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈ కృష్ణానది జలాల హంద్రీనీవా కాలువలో కృష్ణానది జలాలు వెళ్తా ఉంటాయి. అయితే ఆ చెరువుకు మడకశిర నుంచి మానూరు అనే గ్రామము ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మానూరు గ్రామానికి తర్వాత చెరువుకు కూడా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ గ్రామంలో ఎటువంటి నీళ్ళేం రాలేదు. కానీ ప్రస్తుతానికైతే ఆ వరద ఉధృతి, ఆ చెరువులోకి నీళ్లు ఈ కాలువలు వర్షాలకి ఎక్కువ ఉధృతికి, వర్షాల ఉధృతికి ఆ కాలువలోకి నీళ్లు వచ్చి చేరుతుంటాయి. ఆ నీళ్లు పోయి గండి పడటం వల్ల ఆ చెరువులోకి మాత్రమే పోతున్నాయి, ఊర్లోకి రాకుండా. ఎందుకు అట్లా పోతున్నాయంటే చెరువుకి కాలువకి అనుసంధానంగా ఆ కాలువ నిర్మించినారు. దానివల్ల వర్షాల ఉధృతి ఎక్కువ అయినప్పటికీ ఊర్లోకి నీళ్లు రాకుండా ప్రస్తుతానికి మాత్రం ఆ గండి పడి ఆ చెరువులోకి మాత్రమే నీళ్లు పోతాయి. ఇది ఇట్లుండగా మనకు ఆ గత 2-3 రోజుల నుంచి సత్యసాయి జిల్లాలో మడకశిర, పెనుకొండ, ధర్మారము, హిందూపురం ఇట్లాంటి ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. అయితే మడకశిర ప్రాంతంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వరద ఉధృతి ఎక్కువైంది. దానివల్ల కాలువకి చిన్నపాటి గండి పడింది. ఆ గండి వల్ల ప్రస్తుతానికి ప్రమాదం అయితే ఏం లేదు. ఆ గండి పడిన నీళ్ళన్నీ కూడా చెరువులోకి యథాతథంగా వెళ్తున్నాయి. అయితే ఈ గండి మరీ ఎక్కువ పెద్దగా అయిపోయి ఊర్లోకి వచ్చే దానికి వీలు లేకుండా జలవనరుల శాఖ అధికారులు దీనికి మరమ్మతులు చేపడుతున్నారు. త్వరితగతిన దీన్ని సమస్య పరిష్కరించి ఆ నీళ్లు ఊర్లోకి రాకుండా, దానివల్ల ప్రాణాపాయం ఏమి జరగకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు దగ్గర ఉండి అక్కడ రెస్క్యూ టీం కానీ అవన్నీ అప్రమత్తంగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకు హంద్రీనీవా కాలువకి గండిపడి ప్రాణ నష్టం జరగలేదు. ఆ ప్రమాదం ఏమీ లేదు రాజ్ కుమార్, ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఇక పంట పొలాల్లోకి నీరేమైనా చేరిందా? రాజ్ కుమార్, చూసుకున్నట్టయితే పంట పొలాల్లో కూడా కొంతవరకు నీరు చేరిందని మనకి సమాచారం ఉంది. ఊరికి దూరంగా ఉండే పొలాలు, కాలువకు దగ్గరగా ఉండే పొలాల్లోకి కూడా కొంతవరకు నీళ్లు చేరినాయి. ఎక్కువ శాతం ఏమైందంటే చెరువుకు దగ్గరలో కాలువ ఉంది కాబట్టి ఆ గండి పడిన నీళ్లు మొత్తం చెరువులోకి ఎక్కువ శాతం పోయినాయి. పొలాల్లోకి కొద్దిగానే వచ్చినాయని అక్కడ స్థానికులు మనకు తెలియజేస్తున్నారు. దానివల్ల కూడా పంట నష్టం ఏం భారీ ఎత్తున జరగలేదు. అయితే ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా పొలాల్లోకి నీళ్ళు వచ్చి కిలోమీటర్ దూరంలో ఉన్న మానూరు గ్రామంలో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. ఓకే, రైట్ నరేష్. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని త్వరగానే దీన్ని సమస్య పరిష్కరిస్తామని చెప్పి జలవనరుల శాఖ అధికారులు చెప్పినారు రాజ్ కుమార్. ఓకే, రైట్ నరేష్. ఇక అధికారులు చర్యలు చేపట్టారంటున్నారు కదా, అవి త్వరితగతిన అవుతున్నాయా? అదే పని మీదే ఆ మరమ్మతులు చేపడుతున్నారు రాజ్ కుమార్. ప్రస్తుతానికైతే ఆ గండిని పూడ్చే వ్యవహారం, ఆ గండిని పూడ్చే పనిలోనే జలవనరుల శాఖ అధికారులంతా నిమగ్నమైనారు. ఇప్పుడు ఆ కాలువ మానూరు దగ్గరకు సంబంధించి మా హంద్రీనీవా నీళ్లు పోయే ఆ కాలువ ఏదైతే ఉందో దాన్ని ఆ గండిని పూడ్చే పనిలోనే ఇప్పుడు జలవనరుల శాఖ అధికారులంతా ఉన్నారు. ఆ నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ ఉధృతంగా పారి ప్రజలకు ఏమి ప్రాణాపాయం జరగకుండా అధికారులు మాత్రం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మనకు తెలుస్తుంది. త్వరలోనే ఇది గండి పూర్తి చేసి అక్కడ సమస్య పరిష్కరిస్తారని చెప్పినారు రాజ్ కుమార్ మనకు అధికారులు. ఓకే, థ్యాంక్ యూ నరేష్. గిరిజనుల ఆధార్ సమస్య కొనసాగుతోంది. గత 15 ఏళ్లుగా ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ
పలు గ్రామాల ప్రజలకు సేవలు చేరలేదు. సరిగ్గా ధృవీకరణ పత్రాలు లేని కారణంగా రెవెన్యూ సచివాలయ అధికారులు వెనకడుగుపడ్డం, బర్త్ సర్టిఫికేట్లు జారీ చేయకపోవడం వల్ల సమస్య పెరుగుతోంది. ఆధార్ లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వారికి అందడం లేదు. అలాగే 2 తరాల విద్యార్థులు ఆధార్ లేక స్కూల్, అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ఆధార్ సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అల్లూరు జిల్లా మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. జిల్లాలో ఆధార్ కష్టాలు తప్పడం లేదు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అనేక మందికి ఇప్పటి వరకు ఆధార్ కార్డులు లేవు. ఇవి ప్రత్యేకంగా అధికారుల నిర్లక్ష్యంతో ఆధార్ కార్డులు వారికి చేరువ కావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందడం లేదు. దీనివల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకంగా సచివాలయాల్లో బర్త్ సర్టిఫికెట్లు త్వరితగతిన చేయకపోవడంతో ఆ కారణం చేత వారికి గతంలో బర్త్ సర్టిఫికెట్లు లేకపోవడం, వారి తల్లిదండ్రులకు చదువు రాని వల్ల వారు బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ రాసుకుని ఉండకపోవడం, దీనివల్ల అనేక కారణాల చేత వారికైతే ఆధార్ కార్డులు అప్రూవల్ అవ్వట్లేదు. దీనివల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానీ అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కానీ అవడం లేదు. దీనికి ప్రత్యేకంగా వారి జీవనోపాధికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఆధార్ అన్నిటికీ అనుసంధానం చేయడంతో, బ్యాంక్ అకౌంట్ కానీ ఫోన్ నెంబర్కి కానీ అన్నిటికీ అనుసంధానం చేయడంతో ఆధార్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు వారికి ఆధార్ కార్డులు రావడం లేదు. ఏ కారణం చేత రావడం లేదు వారి మాటల్లోనే మనం విందాం. గారికి మరి నమస్కారాలు సార్. మరి మేము ఎల్లవరం గ్రామం, వంచుల పంచాయతీ ఎల్లవరం గ్రామంలో నివసిస్తున్నాము. మరి ఆధార్ కార్డు లేవు. ఆధార్ కార్డులు తీసుకోవడానికి వెళ్తే బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. బర్త్ సర్టిఫికేట్ చేయించుకుందామంటే మరి మనకు తెలియదు. మా అమ్మ నాన్నలు అలాగే మరి వాళ్ళు మన పుట్టిన డేట్లు కానీ అలాగే తారీఖులు కానీ అమ్మ నాన్న వాళ్ళు కూడా చదువు లేదు కాబట్టి రాసుకోలేదు. దాని నిమిత్తం మరి మేము కూడా మరి అమ్మ నాన్న చెప్తే కదా మనకు తెలుస్తుందండి. మరి అమ్మ నాన్న చెప్పండి మనకు తెలియదు. మరి అమ్మ నాన్న చెప్తేనే కదా బిడ్డకు తెలిసిద్ది. మరి అమ్మ నాన్న చెప్పండి మనకేం తెలుస్తుంది. దాని కారణంగా మరి మాకైతే మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు లేవు. దాని కారణంగా ఇప్పుడు మేము ఎదిగాము. మరి అలాగే మా వయసుకు వచ్చి మరి మేము కూడా మ్యారేజ్ చేసుకున్నాము. మాకు పిల్లలు ఉన్నారు. మరి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే మరి వయసు వచ్చింది. వాళ్ళకి స్కూల్కి పెడదామంటే మరి స్కూల్కి వెళ్ళినా ఆధార్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు తీయించలేదు కాబట్టి మీరు ఆధార్ కార్డు తీసుకున్నాక మీ పిల్లలకి జాయిన్ చేయమని చెప్పారు. ఇది మరి మరి ప్రభుత్వం నుంచి మరి మనకి ఏదైనా డబ్బులు కానీ ఏదైనా మరి పనులు చేసుకుందామని అసలు లేదు సార్. మరి మీరు దయచేసి మరి మాకు ఆధార్ కార్డు మరి కల్పిస్తారని మరి మనం చేస్తున్నాం సార్. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా తల్లిదండ్రులకు కూడా ఆధార్ లేని పక్షంలో పిల్లలకు ఆధార్ కార్డు అవ్వడం లేదు. దీనివల్ల పిల్లలకు పాఠశాలల్లో కానీ అంగన్వాడీ సెంటర్లో కానీ చేర్పించాలన్నా కూడా ఇబ్బందికరంగా మారుతుందని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వము నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యమా, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమా, ఇది ప్రత్యేకంగా గమనించాలి. అలాగే వీరి తల్లిదండ్రులు చదువు లేక వారి డేట్ ఆఫ్ బర్త్ రాయకపోవడం, దీనివల్ల వీరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఆధార్ కార్డు రాకపోవడం, వీరి పిల్లలకి అలా తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇంతకాలం అవుతున్న ఆధార్ కార్డులు లేకుండా వీరు జీవనోపాధి సాగుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రత్యేకంగా క్యాంపెయినింగ్ నిర్వహించి ఆధార్ క్యాంపు నిర్వహించి వీరికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో. శ్రీ సత్యసాయి జిల్లా హిందీపురం మండలం కిరికేర పంచాయతీ బసవనపల్లి జెడ్పీహెచ్లో 64 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన తరగతి గదుల భవనాన్ని సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు భారతదేశ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. నేను నటించిన సినిమాల్లో అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సందేశాలున్నాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను బాలకృష్ణ అందజేశారు. ఈరోజు నా 64 లక్షలు పెట్టి ఈరోజు నిర్మించడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవం చేయడం నా చేతుల మీదుగా సంతోషంగా ఉంది. నా స్కూల్కి ఎన్నో రోజులు గుర్తు వస్తాయి. నాకంతా గత చదువు మీద అంతా సర్వం లేదు కాదు. నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చెప్తాడు, నాకు తండ్రి కాదు గురువు దైవం అవుతామని మా నాన్నగారే. ఆయన పొడిపడంతో ఆయన ఒత్తిడితో ఆయన ప్రోత్సాహంతో
మూడు రకాలుగా చెప్పుకోవాలి. అలా నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం, తర్వాత సినిమాల్లో నటించడం, బయట సినిమాల్లో నటించడం ప్రారంభించిన ఈ సినిమా రంగ ప్రస్థానం. సో అలా చదువు అనేది చాలా దాని విలువేంటో నాకు తర్వాత తెలిసి వచ్చింది. ఎంతోమంది స్నేహితులు ఇవాళ వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు, దేశంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు నా స్నేహితులు. ఇవాళ అటువంటి స్నేహితుల్ని ఇవాళ నేను చదువుకోకపోతే నేను వచ్చిన ఆపేసి సినిమాల్లో గెలిపెట్టిన వీళ్ళందరితో కూడా నాకు ఈ స్నేహం కానీ ఈ సత్సంబంధం కానీ నాకు దొరికేది కాదు. సో అటువంటిది వాళ్ళ నాడు మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఎన్నో పాఠశాలలు ఇవన్నీ కూడా కానీ మనం వాటి దుష్ఫలితాలు కూడా చూస్తున్నాం. ఏం జరుగుతుందో వాటిని సరిగ్గా వాడుకోలేకపోతే అదే ఈ రోజు నా 64 లక్షలు పెట్టి విజయవాడలో జంబే వాయిద్యాల మోత మారుమోగింది. ఆఫ్రికన్ సంగీత వాయిద్యం గురించి తెలిపేందుకు నగరంలో కన్సర్ట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుల కన్సర్ట్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు జంబే పరికరం ఎలా వాయించాలి, దానివల్ల ఉపయోగాలేంటని వివరించారు. అలాగే అక్కడ జంబే వాయిద్యాలు వాయించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. విజయవాడలో చేసిన ఈ ఈవెంట్కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. వరల్డ్లో ఫస్ట్ టైం, విజయవాడలో ఫస్ట్ టైం క్యాండిల్ లైట్ జంబే డ్రమ్ సర్కిల్. అసలు ఈరోజు విజయవాడ మీరు చూసే ఉంటారు, అమేజింగ్, నో వర్డ్స్. మేము 25th రాజమండ్రి, 26th వైజాగ్లో ప్లే చేస్తున్నాము క్యాండిల్ లైట్ జంబే డ్రమ్ సర్కిల్. మీరు మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇది చాలా యూస్ఫుల్. డే బై డే చాలామంది స్ట్రెస్లో ఫీల్ అవుతున్నారు. ఇలాంటి దాంట్లో వచ్చిన తర్వాత మీరు మీ మొబైల్ని మర్చిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 hour మర్చిపోయి మీరు ఆనందంగా మీ లైఫ్ గురించి, మీ గురించి ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ కమ్ అండ్ జాయిన్ అండ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ @thejambesircle. థ్యాంక్ యూ. ఈ జంబే ప్లే చేయడం వల్ల ఇది యాక్చువల్గా ఈ జంబే ఇన్స్ట్రుమెంట్ అనేది మూలాధార చక్ర అంటే రూట్ చక్రకి సంబంధించింది. ఈ ఇన్స్ట్రుమెంటే కాదు, పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మూలాధార చక్రాకి ఇంపార్టెంట్ అనమాట. ఆ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. అన్ని చక్రాస్ 7 చక్రాస్ ఉంటాయి. 7 చక్రాస్లో మీకు మూలాధార చక్ర బాగాలేదు అంటే మిగతా 6 చక్రాస్ అన్నీ కూడా బాగుండవు. సో అందుకని మూలాధార చక్ర ఇన్స్ట్రుమెంట్, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క చక్ర ఉంది. సో అలానే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ప్లే చేస్తే మీకు ఇట్ ఇంక్రీజెస్ యువర్ ఇమ్యూనిటీ అండ్ ఇంప్రూవ్స్ యువర్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అండ్ టెన్షన్ రిలీఫ్ ఉంటుంది. తర్వాత క్రానిక్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. తర్వాత మైండ్కి వచ్చేసి మైండ్ఫుల్నెస్, తర్వాత ఇంక్రీజెస్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంప్రూవ్స్ యువర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. చాలా ఉన్నాయి దీంట్లో. టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ ఇది యాక్చువల్గా. సో డూ కమ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా 225+ ఈవెంట్స్ మేము చేసాము ఆల్ ఓవర్ ఇండియాలో. నెక్స్ట్ మేము వరల్డ్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో మేము ఇంకా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాము. సో మీడియా సపోర్ట్ కావాలి అండ్ మీలాంటి ఇలా వచ్చి మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈ ఈవెంట్ విజయవాడలో ద గ్రీన్ క్లబ్ అని చెప్పి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మేము చేస్తున్నాము. సో నెక్స్ట్ ఈవెంట్స్ కూడా మేము చేయబోతున్నాము. థ్యాంక్ యూ. హాయ్, నేను పరగ్ గుప్తా. ఐఎమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ ద గ్రీన్ క్లబ్. ఇవాళ సెకండ్ టైం మేము విజయవాడలో డ్రమ్ సర్కిల్ ఈవెంట్ చేసాము విత్ ద జంబే సర్కిల్. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఈసారి మేము ఒక స్పెషల్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం విత్ అ క్యాండిల్ లైట్ కాన్సెప్ట్. సో అలా సంథింగ్ న్యూ క్రియేటివ్గా చేస్తే ఇంకా విజయవాడ ఆడియన్స్ కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. లైక్ అందరు చాలా ఎనర్జీతో వచ్చారు. లైక్ దే లెఫ్ట్ విత్ అ గ్రేట్ ఫీడ్బ్యాక్, విత్ అ పాజిటివ్ ఎనర్జీ. సో వీఆర్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్కి ఇది విజయవాడలో కాన్సెప్ట్ మేము ఇంకా కంటిన్యూ రెగ్యులర్ చేస్తూ ఉంటాం ఫర్ విజయవాడ ఆడియన్స్ అండ్ నౌ అక్రాస్ ఆంధ్ర ఆల్సో. లైక్ ఇప్పుడు మేము రాజమండ్రిలో కూడా చేస్తున్నాం, వైజాగ్లో కూడా చేస్తున్నాం, చెన్నై, బెంగళూరు. వీఆర్ జస్ట్ స్ప్రెడింగ్ దిస్ ఎవ్రీవేర్ అండ్ మేబీ అక్రాస్ ద గ్లోబ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.
హాయ్ అండి, నా పేరు సూరజ్ అండి. నేను గ్రీన్ క్లబ్కి ఒక కో-ఫౌండర్ని. సో మేము విజయవాడలో, ఆంధ్రాలో అండ్ తెలంగాణలో చాలా మంచి కామెడీ షోస్ అండ్ జెంబే సర్కిల్ షోస్ చేస్తూ ఉంటాము. సో ఈ జెంబే సర్కిల్ వచ్చేసి ఒక డ్రమ్ ఆఫ్రికన్ ఇన్స్ట్రుమెంట్. అక్కడ మీరు డ్రమ్ వాయించడంలో మీకు మంచి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. సో లాస్ట్ టైం విజయవాడలో మేము ఈ షో పర్ఫామ్ చేయించినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈసారి దివాళీ థీమ్గా క్యాండిల్ లైట్ జెంబే సర్కిల్ డ్రమ్ షో చేయించాము. సో ఇలాగే ఇంకా ఇండియా వైడ్గా కూడా చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. Enjoy a lot. Hope we'll meet soon. I enjoyed a lot. I wish it happen every day. अच्छा लगा, मजा आया, एंजॉय किया, बहुत अच्छा सा. Wonderful experience, relief for the hands as well. We had a lovely time. It was a stress relief for us, and main thing, it is kept away from the mobile. Need such programs regularly in Vijayawada because we get very less chances over here. Thank you very much. We really loved this. It's a wonderful experience. It was excellent. It was healing our mind and good entertainment. Only small palms are paining. It may take 5 to 10 minutes to be normalized. It was very good. I'll come again also. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పలు హామీలు ఇచ్చినా ఇప్పటికీ వాటి అమలులో స్పష్టత లేకపోవడంతో అక్టోబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనకు పిలుపునిచ్చారు. ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎస్ కృష్ణయ్య మాట్లాడుతూ ఇప్పటికే విద్యుత్ శాఖలో ఉన్న పలు పెండింగ్ అంశాలపై ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పరిష్కారం దిశగా చర్యలు లేకపోవడం విచారకరమని తెలిపారు. వేతనాలు, పదోన్నతులు, పీఆర్సీ, పెన్షన్ సమస్యలపై ప్రభుత్వం హామీలు ఇచ్చినా ఇంకా అమలు కాలేదన్నారు. చౌక్ వద్ద తీవ్ర ఉధృతి నెలకొంది. దాదాపు 45,000 మంది కరెంటు ఉద్యోగులందరూ సమ్మెకి దిగి ఈ రోజు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. అసలు వారి సమస్య ఏంటి, వారు ఎందుకు ఇలా ఉన్నారన్న సంగతి మనం తెలుసుకుందాం. వారిని అడిగి వారి సమస్య ఏంటో తెలుస్తారు. చెప్పండి, అసలు ఈ సమ్మె మీరు ఎందుకు చేస్తున్నారు? ఇంత వేల మంది ధర్నా చౌక్ లో ఇలా కూర్చొని వర్షంలో కూడా తడుస్తూ ధర్నా చేయడం కారణం ఏంటి? మేడం గారు, మాకు చాలా రోజుల నుంచి విద్యుత్ సమస్యలన్నీ పరిష్కారంగా కాకుండా చాలా సమస్యలు అనేక రోజుల నుంచి తాత్సారం చేస్తూ ఉంది మేనేజ్మెంట్. మేము గుంటూరు జిల్లా పల్నాడు సర్కిల్ నుంచి విద్యుత్ జేఏసీ తరఫున వచ్చాము. అట్లనే మాకు పెండింగ్ ఉన్న డిఏలు కానీ ఆ డిఏలు విడుదల చేయాలని చెప్పి, అట్లనే జేఎల్ఎం గ్రేడ్ 2 అని చెప్పి సచివాలయం ఉద్యోగుల్ని రిక్రూట్మెంట్ చేశారు. వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, అట్లనే షిఫ్ట్ ఆపరేటర్లకి జీతాలు డైరెక్ట్గా ఇవ్వాలని చెప్పి, కాంట్రాక్ట్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఇవ్వాలని చెప్పి, ఇలాంటి ఎన్నో కోరికలు. ఇంకా ఏదైనా యాక్సిడెంట్లు అయినా కానీ, ఎవరైనా మరణించినా కానీ వాళ్ళకి కన్సాలిడేటెడ్ పే అని చెప్పి 15,000 రూపాయలు శాలరీస్ తోటి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. గతంలో రెగ్యులర్గా నియామకం చేపట్టేవాళ్ళు. ఇట్లాంటి సమస్యలు ఎన్నో వేళగా మాకు పరిష్కారం కాకుండా ఉన్నాయి. కాబట్టి డిస్కమ్ల వైజ్గా చేసి ఈరోజు చలో విజయవాడ అని చెప్పి మా జేఏసీ సంఘం నాయకుల మేరకు అందరం కూడా మేము విజయవాడ వచ్చి ఎంత వర్షమైనా కానీ విద్యుత్ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి మేము ప్రజలకు ఎంత అవసరం అంతే అవసరం మాకు కూడా ఉంది. కాబట్టి ఈ ధర్నాని సక్సెస్ఫుల్గా చేయడానికి మేము అందరం కూడా తరలి రావడం జరిగింది. రేపు మా జేఏసీ ఆదేశాల ప్రకారం వర్క్ 2 రూల్ అని చెప్పి పెట్టి ఉన్నారండి. తర్వాత 15వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. జిందాబాద్ మన విద్యుత్ ఎలక్ట్రిసిటీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి మేడం. గ్రేడ్ 2 జేఎల్ఎం 6 సంవత్సరాల నుంచి చాలా మంది చనిపోయినారు. వాళ్ళకి రెగ్యులర్ చేసి ప్రమోషన్ ఇవ్వాల్సి కోరుతున్నాము. అదిగా ఈపీఎఫ్ జీపీఎఫ్ 2 కూడా అది చాలా రోజుల సమస్య ఉంది. అది కూడా పాటించాలని ఒకరు చేసే పని 4 చేస్తున్నారు మేడం. వాళ్ళకి మా రిక్రూట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరడం అనేది సార్. జేఏసీ దీర్ఘకాలిక సమస్య వల్ల మళ్ళీ 15వ తేదీ కార్యాచరణ తీసుకుంటాం మేడం. విజయవాడ ధర్నా చౌక్ లో ఇంత పెద్ద ఎత్తున ధర్నా ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదని చెప్పుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఉద్యోగాలు కూడా రెగ్యులర్ చేయాలని వీళ్ళ డిమాండ్స్ ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాల నుండి అయితే వీళ్ళు డిమాండ్స్ పెడుతూనే ఉన్నారు. అయినా కూడా ఎటువంటి కార్యాచరణ లేదని కూడా చెప్పడం జరిగింది. వర్షం వచ్చినప్పటికీ కూడా వీరి యొక్క పట్టుదల వదలకుండా అయితే ధర్నా చేస్తున్నారని చూస్తున్నారు.
ఈ ఏవైతే వీళ్ళు పెట్టిన డిమాండ్స్ అయితే వీళ్ళు నెరవేర్చకపోతే రానున్న 18వ తారీఖు రోజు అయితే వీరు మహాధర్నాకు కూడా పిలుపునిస్తామని కూడా చెప్పడం జరిగింది. 18వ తారీఖు నుండి అన్ని ఎలక్ట్రిసిటీస్ సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పవర్ ఆఫ్ చేస్తామని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, విజయవాడ ధర్నా చౌక్ నుంచి. ఏపీలోని గ్రామాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం 9,139 కోట్లతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. నెల్లూరు రూరల్లో 50 కోట్లతో పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో కోతల్లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కూటమి ప్రభుత్వం మహత్తర కార్యక్రమం మొదలుపెట్టిందని చెప్పారు. జోరుగా హుషారుగా కోట్లాది మంది ప్రజలకి మేలు చేసే రీతిలో జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా 9,139 కోట్ల రూపాయల వ్యయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో 18 గ్రామాలు, 3 అర్బన్ డివిజన్లు, సుమారు 80,000 మంది ప్రజలకి మేలు చేసే రీతిలో నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఆ యొక్క పనులు శరవేగంగా జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఇప్పటికే 97% పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 97% పనులు. తీరిక లేనంత బిజీనా? పేరెంట్స్ మిమ్మల్నే. ఒక్కసారి ఆగి పిల్లల మనసుల్ని, వారి గదుల్ని నిశ్చితంగా చూడండి. మత్తు మాయలో పడకముందే లెట్స్ టాక్ అంటూ ఓపెన్గా మాట్లాడండి. స్టార్ట్ ద కన్వర్సేషన్ టుడే. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.